కానీ వస్త్రం శాపగ్రస్తమైందని కానీ అనుకోకూడదు. కానీ ఏ ప్రాంతం నుంచి తెచ్చారటిని? బంగారం దేవుడు సృష్టించిందే, వెండి దేవుడు సృష్టించిందే, షినారు వస్త్రము దేవుడు సృష్టించిందే, ఆయన ఆశీర్వదించినయే. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మరి ఎందుకై శాపగ్రస్తమైనవి అంటే శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి. శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి మనం తెచ్చుకున్నప్పుడు శాపమే వెంటాడిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏమనుకుంటామంటే ఏముందిలే అనుకుంటాం. మన దరిద్ర బుద్ధి అది. ఏముందిలే అనుకుంటాం. మన దగ్గర ఉన్న బలహీనతలు అన్నింటిలోనికి పెద్ద బలహీనత ఏంటంటే చాలా సంగతులు పరిశీలించి వెతుక్కొని జాగ్రత్త పడకపోగా ఏముందిలే అది